హలో నమస్కారం అండి. క్షణిక సుఖం కోసం మీ శక్తిని వృధా చేయడం చిన్న విషయమని అనుకుంటున్నారా? అది మీ జీవితంలో పెద్ద తప్పని గుర్తుంచుకోండి. ఎందుకంటే 2 నిమిషాల ఆనందం అలవాటుగా మారితే అది మీ శరీరాన్ని మాత్రమే కాదండి, మీ మనసు, మీ ఎమోషన్స్, అలాగే మీ సోల్ను కూడా నాశనం చేస్తుంది. ఇది మీ జీవితంలో 9 భయంకరమైన సమస్యలకు దారితీస్తుంది. కొన్ని వింటే అరే ఇవన్నీ ఈ క్షణిక ఆనందం వల్లనేనా అని మీరు షాక్ అవుతారు. సో ఆ సమస్యలేంటో మనం డీటెయిల్గా తెలుసుకుందాం పదండి. నంబర్ 1, దురదృష్టం నీడలా వెంటాడుతుంది. రోజు మీ శక్తిని, వీర్యాన్ని వృధా చేస్తే మీ శరీరంలోనే ఓజస్ అనే అద్భుతమైన శక్తి నశిస్తుంది. అవకాశాలు చేజారిపోతాయి, అడ్డంకులు తప్పవు, ఎంత కష్టపడినా సరే పనులు కుదరవు. మీకు దైవిక రక్షణ లేనట్టే అని గుర్తుంచుకోండి. నంబర్ 2, ఇంట్లో గొడవలు, అశాంతి. చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా కోపడుతూ చిరాకు పడుతూ ఉంటారు. అసహనం పెరిగిపోతుంది, భావోద్వేగంగా స్పందిస్తారు. సొంత కుటుంబంతోనే చిరాకు పడుతూ ఉంటారు, సంబంధాలు దెబ్బతింటాయి, ఇంట్లో మనశ్శాంతి అనేది అస్సలుండదు. నంబర్ 3, ఆత్మవిశ్వాసం ఆవిరైపోతుంది. శరీరం బలహీనమైతే మీ నడక, మాట, ఆత్మవిశ్వాసం అనేవి తగ్గిపోతాయి. మీకోసం మీరు కూడా నిలబడరు, మీపై మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు. ఈ కారణం వల్ల బయట మీరు ఎంత షో చేసినా కానీ ఇతరులు మిమ్మల్ని అస్సలు గౌరవించరు. నంబర్ 4, ఆరోగ్యం దెబ్బతింటుంది. గాయమైన, నోటిలో పుండ్లైనా సరే శరీరం త్వరగా కోలుకోదు. రోగ నిరోధక శక్తి, కణాల పునర్జన శక్తి తగ్గిపోతుంది. మీలో అసలైన శక్తి లేకపోవడమే దీనికి అసలైన కారణమని గుర్తుంచుకోండి. నంబర్ 5, కళ్ళు, చెవులు బలహీనమవుతాయి. ఒకప్పుడు మీ కళ్ళు, చెవులు సూపర్గా ఉండేవి, కానీ ఇప్పుడు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, చూపు, వినికిడి శక్తి తగ్గిపోతున్నాయి. ఇవన్నీ ఆ క్షణిక సుఖం వల్లే వచ్చాయని గుర్తుంచుకోండి. నంబర్ 6, సంతోషం 0 అవుతుంది. ఆ క్షణిక సుఖం వల్ల మీ మెదడులో డోపమైన్ సిస్టమ్ అనేది నాశనం అవుతుంది. ఏ పని చేసినా కానీ సంతృప్తి కలగదు. మంచి జరిగినా సరే ఇప్పుడు ఏదో ఒక చెడు జరగబోతుంది అని భయపడుతూ ఉంటారు. నంబర్ 7, కష్టపడినా సరే ఫలితాలు రావు. విటమిన్లు, బాదం, సప్లిమెంట్స్ లాంటివి తీసుకుంటారు, వ్యాయామం చేస్తారు, చాలా కష్టపడి చదువుతారు, కానీ ఫలితాలు అనేవి మీకు అంతలా కనిపించవు. ఎందుకంటే మీ శరీరం, మీ మెదడుకి అవసరమైన అసలైన శక్తి అనేది మీలో నశించిపోయింది కాబట్టి. నంబర్ 8, సులభంగా మోసపోతారు. మీ మనసు ఎప్పుడు వాంఛల్లో మునిగి ఉంటే మంచి చెడు మనుషులను మీరు ఎప్పటికీ కూడా గుర్తించలేరు. తప్పుడు సంబంధాల్లో చిక్కుకొని జీవితాంతం మీరు బాధపడవచ్చు. నంబర్ 9, భవిష్యత్తు తరాలకు హాని. మీ వీర్యం అనేది కేవలం మీ DNA మాత్రమే కాదు, అది మీ భయాలు, మీకున్న చెడు భావనలను కూడా మీ నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్తుంది. తప్పుడు అలవాట్లలో మునిగిపోతే ఈ చెడు మీ పిల్లలకు వారసత్వంగా వెళ్తుంది. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉంటూ ఎటువంటి చెడు అలవాట్లకు బానిసగా మారకండి. ఎందుకంటే మీ కుటుంబం, మీ సోదరులు, మీ తల్లిదండ్రుల కోసం మీరు చాలా బలంగా మారాలి. సో మరి ఇప్పుడు ఇదంతా విన్నారు కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ సమస్యలన్నీ మీ జీవితంలో రాకుండా ఉండాలంటే 90 రోజుల బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఈ 90 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీరు కనుక నెక్స్ట్ 90 డేస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇందులో మీరు సక్సెస్ఫుల్గా ఈ ఛాలెంజ్ని కంప్లీట్ చేయడానికి ఆల్ఫా మాస్టర్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. ఇందులో మేము మీకు బ్రహ్మచర్య గురించి నేర్పిస్తూ మీ లైఫ్ ఫోర్స్ని ఏ విధంగా వాడుకోవాలి అని నేర్పిస్తాము. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు మాతో ఫోన్ కాల్స్ ద్వారా మీకున్న డౌట్స్, భయాలన్నింటికీ మేము మీకు సొల్యూషన్ ఇస్తాము. ఈ ప్రోగ్రాంలో మేము మీకు 24/7 అవైలబుల్గా ఉంటాము. అలాగే ఎవరైనా సరే ఈ నోఫాప్, సెమెన్ రిటెన్షన్ అండ్ బ్రహ్మచర్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ ఉంటుంది, అందులో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అలాగే మీరు ఈ మాస్టర్బేషన్కి ఎక్కువగా బానిసగా మారిపోయి మీ బాడీలో ఎటువంటి ఎనర్జీ లేనట్టుగా మీరు ఫీల్ అవుతున్నట్లయితే ఆల్ఫా సర్జ్ అనే ఎనర్జీ డ్రింక్ని మేము మీకు పరిచయం చేస్తున్నాం. దీనివల్ల మన బాడీకి ఎంత లాభం అంటే దీన్ని జస్ట్ మనం మాటల్లో చెప్పలేము. దీన్ని మీరు ఒక 6 నెలలు వాడి చూడండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత పవర్ఫుల్ అని. ఈ ఆల్ఫా సర్జ్ ఎనర్జీ డ్రింక్ పౌడర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్ లింక్ ఉంటుంది, మీరు డైరెక్ట్లీ మాకు మెసేజ్ చేయొచ్చు. సో ఈ వీడియో ఇక్కడ వరకు అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.